హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాలలోని కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌస్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అంటే సగం ధరకే వస్తాయండి. అవి అన్ని వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన మీకు నచ్చిన మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది నేను చూపించేది విజయవాడ హైదరాబాదు హైవేకి దగ్గరలో అండి. నాన్ లేఅవుట్ అండి. ఇది తక్కువ ఖరీదులో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో పెద్ద బడ్జెట్ లేని వాళ్ళండి, 10 లక్షల బిలో ఎవరైతే తక్కువ పెట్టుబడితో ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ అసెట్స్ పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. దీంట్లో హైవేకి దగ్గరగా ఉన్న వెంచర్లో ఒక 2 ఫ్లాట్లు అమ్మకానికి వచ్చినాయండి. వెస్ట్ ఫేసు, ఇది హైవేకి 3వ బిట్ అండి. వెస్ట్ ఫేస్ అండి. కొలతలు వచ్చేసి 30-40 133 గజాలండి. 30-40 నెంబర్ 1 కొలతలు అండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటాయండి. ఇది 4వ నెంబర్ అండి. ఇది ఈ ఫ్లాట్ నెంబరు 30-40 133 గజాలు. ఇంకొకటి 5వ నెంబర్ కూడా పక్కనేనండి. 35-57 143 గజాలండి. ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 6,500 చెప్తున్నారండి. 6,500 చెప్తున్నారు గజం. అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేసి 4,000 ఉందండి. అంటే రోడ్లు తీసేసి గజం 4,000కి చేస్తే అది మామూలుగా రిజిస్ట్రేషన్ వాల్యూకే రిజిస్ట్రేషన్ అవుతుందండి. కాస్ట్ మనం అది కష్టమేం కాదండి, అది పెద్ద ఎక్కువేం కాదు, మాట్లాడుకోవచ్చు. బ్యాంక్ లోన్ మాత్రం రాదండి, క్యాష్ పెట్టి కొనుక్కోవాలండి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. దీనికి బ్యాంక్ లోన్ రాదండి, ఎందుకంటే నాన్ లేఅవుట్ కాబట్టి. ఇది చిన్న అమౌంట్ అండి. 10 లక్షల లోపు అయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఎందుకంటే హైవే పక్కన జస్ట్ చూస్తున్నారు కదా, ఇది అండి హైవే పక్కనేనండి, ఆనుకొని ఉందండి. దానికి హైవేకి 3వ బిట్టు అంటే దగ్గర 100 అడుగుల దూరంలో ఉంటుందండి. చూడండి మీకు తర్వాత ఎంత హైక్ వస్తుందో. తర్వాత ఫ్యూచర్లో కొనాలన్నా కూడా కొనలేని పరిస్థితి. తక్కువ టైంలో బాగా హైక్ వస్తుందండి. చాలా తక్కువ పెట్టుబడి అండి. ఎవరైతే చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు పాపం చాలా పొదుపు కష్టపడి చాలా చిన్న అమౌంట్ ఉంచుతారు కాబట్టి వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. దీన్ని సద్వినియోగం చేయవలసిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్.